ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవాలన్నారు. కవిత ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాలంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఎంట్రీ కాబోతుంది. ఇప్పటికే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత కాసేపట్లో శాసన మండలిలో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి జరగలేదు, మోసం జరిగింది, ప్రజలను వంచనకు గురి చేశారు. ఇక మీదట బీఆర్ఎస్ పార్టీతో తనకు సంబంధం లేదు, కొత్త రాజకీయ వేదికను ఎంచుకోబోతున్నట్లు కవిత అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సో చెప్పండి, రాజకీయాల్లో పార్టీలు పెట్టడం సహజమైనప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు త్వరలో జాగృతి పేరిట కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఎట్లా చూస్తారు? ఏ అంశాలపైన పార్టీలో ఉన్న నేతలతోనే వారికి భేదాభిప్రాయాలు వచ్చినాయో, ఏ అంశాలపైన కుటుంబ సభ్యులతో వారి భేదాభిప్రాయాలు వచ్చినాయో, ఇవన్నీ కూడా వారు మధ్య మధ్యన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ వారి యొక్క లేఖల ద్వారా కానీ లెటర్స్ ద్వారా కానీ ప్రజలకు చెప్తా ఉన్నది. వీళ్ళు అవినీతి చేశారు, వాళ్ళు అవినీతి చేశారు, దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది, ఈ ఎమ్మెల్యే ఇంత తిన్నాడు, ఈ ఎమ్మెల్యే ఇంత ల్యాండ్ గ్యాప్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ పార్టీ పెట్టే ఎంత ఏముంటుంది ప్రభావం దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి మన దగ్గర, చిన్న చిన్న మన కేఏ పాల్ పార్టీ ఒకటి ఉంది, ఇంకేవో చాలా ఉన్నాయి పార్టీ. అన్నీ మనం పార్టీ పెట్టే అధికారం, అది కాన్స్టిట్యూషన్ రైట్. కానీ వారు చేసినటువంటి అభియోగాలు అవుతున్నాయి, ఇవి చాలా సీరియస్. ఈ సీరియస్నెస్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడాలి. ఎందుకంటే ఎలిగేషన్స్ అన్నీ కూడా అవినీతి మీద ఉంది. అవినీతి జరిగింది ప్రజల ఒక ధనంతో. సో ప్రజల ఒక సొమ్ముని అవినీతి చేసుకొని తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఏదో మా తెలంగాణ ఉద్ధరిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు వారికి ఇస్తే, ఈ అవినీతి జరిగిందని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు దీని మీద ఎంక్వైరీ పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ది. సో ఈ షుడ్ కాన్స్టిట్యూట్ అండ్ ఎంక్వైరీ కమిషన్. సరే, ఈ ఎలిగేషన్స్ వాళ్ళు వీళ్ళు ఒకటవుతారు, వీళ్ళు ఒకటి అని చెప్పేయడం ఎలిగేషన్స్ అని ఇవన్నీ కూడా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ప్రజలు. తెలంగాణలో మెయిన్ ఒక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, బీజేపీని రియల్ అపోజిషన్ ఈ యొక్క ప్రభుత్వానికి అని చెప్పి ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా స్పష్టమైంది. ఇప్పుడు ఇన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు పొలిటికల్ క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏమైనా పొలిటికల్ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి చెప్తే దానికి ఏదైనా వాల్యూ ఉంటుంది. సీట్ కాదు, ఎంక్వైరీ కమిషన్ వేయండి, అన్ని రంగాలు బయట వైడ్ స్కోప్ పెట్టండి. ఈవెన్ మీ మెయిన్ ఒక విట్నెస్ కింద పెట్టి సెంటర్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సెంటర్ పెట్టి మీరు చేసినటువంటి ఆధారాలు అక్కడ పెట్టాలి, చేసిన ఎలిగేషన్ ముందు పెట్టాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి ఎవరెవరు ఏం అవినీతి చేశారనేది. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.